హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వస్తుంది. అయితే రైతులకు రాయితీ ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు ఎక్కువగా సూక్ష్మ సేద్య ప్రాధాన్యత ఇస్తారు. గతంలో అనగా 2014 నుండి 19 మధ్య పాలనలో రైతులకు టీడీపీ ప్రభుత్వం ఎక్కువ సూక్ష్మ సేద్య పథకానికి ప్రాధాన్యత ఇవ్వడం మనం గమనించాము. కంపెనీలతో మాట్లాడి రైతులకు తక్కువ ధరకు అవసరమైన పరికరాలను అందించడమే కాకుండా రాయితీ పొందేలా చేస్తున్నారు. ఈ రాయితీ దాదాపు 3 లక్షల వరకు పొందవచ్చు. మొత్తంగా రైతులకు రాయితీ కింద 11.17 కోట్ల రూపాయలు అందించనున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2400 హెక్టార్ల ఈ పథకం అమలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నలు ఎక్కువగా నష్టపోకుండా ఉండడానికి కావలసిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే యువతకు వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను పెంపొందించి వారిని కూడా వ్యవసాయం చేసే దిశగా ప్రోత్సహిస్తున్నారు. రైతన్నలు ఎక్కువగా వర్షాలు, వరదల కారణంగా చాలా నష్టాలు చవిచూస్తుంటారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో మేలు చేయడానికి ఇటువంటి పథకాలను ప్రవేశపెడుతున్నారు. రైతన్నలకు రాయితీ కింద 11.17 కోట్లు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 60% వరకు భరిస్తే మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిరప, కొబ్బరి, మామిడి, జామ, ఆయిల్ ఫామ్, కూరగాయలు ఇలాంటి పంటలు వేసే చిన్నకారు రైతులకు దాదాపు 90% రాయితీతో 2.18 లక్షలు అందించనున్నారు. మేము అందించిన ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మీ బంధుమిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.